రైట్ ఇక ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఇప్పట్లో జీతాలు పెంచేది లేదని తేల్చేసింది. జూలై నుంచి వేతనాల పెంపు ఉంటుందని తేల్చేసింది. ప్రస్తుతం అంగన్వాడీలకు వేతనాలు ఏమాత్రమూ పెంచేందుకు సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో అంగన్వాడీలు మండిపడుతున్నారు. సమ్మెని కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయితే సమ్మె ఆపకుంటే ఇతర హామీలు కూడా అమలు కావని సజ్జల ప్రకటించారు. రైట్ మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్ చెప్పండి, గత కొంతకాలంగా కూడా అంగన్వాడీలు సమ్మె బాట పట్టాయి. వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలంటూ కూడా ఏపీ సర్కార్ ముందుంచారు. కాకపోతే కొన్ని హామీలు అయితే నెరవేరుస్తాము, కానీ ఏదైతే పర్మనెంట్ అంటున్నారో వాటికి సంబంధించి కూడా ఆ హామీ అయితే ఇప్పటే వీలు కాదు, వేతనాలు పెంచబోము అని చెప్పి సర్కార్ అయితే ఖరాఖండిగా చెప్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ సంఘాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి? రేఖ, ప్రధానంగా అంగన్వాడీ కార్యకర్తలతో కూడా ఈసారి 4వ చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు విఫలమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన డిమాండ్లు మొత్తం 11 డిమాండ్లు కూడా వాళ్ళు ఉంచుతా ఉన్నారు. ఈ 11 డిమాండ్లో మేజర్ డిమాండ్ ఏదైతే ఉందో జీతాలకు సంబంధించిన డిమాండ్. వాళ్ళు 26,000 జీతాలు పెంచాలంటూ కూడా వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం మిగిలిన 10 డిమాండ్లు కూడా సానుకూలంగా మేము స్పందిస్తా ఉన్నాము. మిగతా ఒక డిమాండ్ ఏదైతే వేతనాలకు సంబంధించిన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పైన మటుకి మేము ఒక పాలసీని అమలు చేస్తామన్నాము. సుమారు 5 సంవత్సరాలు కాలం దాటిన తర్వాతే వేతనాల గురించి పెంచే ఆలోచన గురించి ఆలోచిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం పదే చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించింది కూడా జూలై ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలైలో కూడా మేము వేతనాలు పెంచామని కూడా చెప్పాము. దానికి సంబంధించి మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి వచ్చే ప్రభుత్వం జూలై నెలలో కూడా వేతనాలు పెంచుతామంటూ కూడా వాళ్ళు ప్రభుత్వం చెబుతుందంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై వాళ్ళు కూడా క్లియర్ డైరెక్షన్ కూడా అడుగుతా ఉన్నారు. ఎంత పెంచుతారు, ఏ మార్జిన్ పెంచుతారు అనేది కూడా తెలియజేయండి, అప్పుడే మేము దానికి సంబంధించి మేము ఆలోచిస్తామంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు వెల్లడిస్తా ఉన్నారు. ప్రభుత్వం మటుకు దీనికి సంబంధించి ఎంత మేర పెంచుతామనే విషయాలు మటుకు ప్రభుత్వం వెల్లడించడం లేదు. అప్పుడున్న ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని జీతాలను పెంచే విషయం ఆలోచిస్తాము, కంపల్సరిగా పెంచుతామనే హామీ అయితే ఇవ్వగలుగుతాం, కానీ ఎంత పెంచుతామనే హామీ అయితే ప్రభుత్వం ఇవ్వలేమని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే మిగిలిన 10 డిమాండ్లు కూడా మేము సానుకూలంగా ఉన్నాము. దాంట్లో సంబంధించి 4 అంశాలకు కూడా ఇప్పటికే జీవోలు విడుదల చేయడం జరిగింది. మిగతా అంశాలపై కూడా జీవోలు విడుదల చేస్తాము, మినిట్ విడుదల చేస్తాము. ఇంకోటి అంశం ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైతే ఉందో అది కేంద్రానికి లెటర్ రాస్తాము, కేంద్రం నుంచి డైరెక్షన్ ఏదైతే వస్తుందో దాన్ని అమలు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై కూడా అయితే అంగన్వాడీ కార్యకర్తలు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మా ప్రధాన డిమాండ్ అనేది ఎంత పెంచుతారనేది మీరు చెప్పకుండా మేము ఎలాగా దీనికి సంబంధించి మేము సమ్మె నిర్వహిస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు భోగి రోజు కూడా దానికి సంబంధించిన ఎస్మాకి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలను భోగి మంటల్లో కూడా తగలబెడతామంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. పండగ తర్వాతకైనా ప్రభుత్వం స్పందించి ఈ జీతాలకు సంబంధించిన అంశంని పరిగణలో తీసుకొని ఎంత పెంచుతారనే అంశాన్ని వివరించాలని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, రైట్ మల్లికార్జున్, అయితే ఏదైతే ఎస్మా అంగన్వాడీలపై ప్రయోగించారో దానికి సంబంధించి మరొకసారి కూడా చర్చలకు పిలిచే అవకాశాలు ఉంటాయా, లేదంటే వీరి ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్టా, దీనికి సంబంధించిన క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా మీడియా ముఖంగా ఇచ్చారు. ఎందుకంటే ఎస్మా చట్టం ప్రకారం కూడా 10 రోజుల తర్వాత లీగల్ నోటీసులకు సంబంధించి డిస్మిస్ అవుతాయి, కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుందంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ పరిస్థితి అనేది తెచ్చుకోవద్దు, ప్రభుత్వం ఇప్పటి వరకు సానుకూలంగానే వెళ్తానే ఉంది. ఎస్మా చట్టం ఉపయోగించిన తర్వాత కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా అంగన్వాడీ కార్యకర్తలను డిస్టర్బ్ చేయలేదు, వారిపై హార్ష్ గా వెళ్ళలేదంటూ కూడా యువతన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలు ఈ విషయాలందరినీ మనసులో ఉంచుకొని వెంటనే విధుల్లోకి చేరవేయాలి, అంటే ఒక 10 రోజులు డెడ్ లైన్ పెట్టినట్టుగా కూడా 10 రోజుల్లో ఈ ఏదైతే ఎస్మాకు సంబంధించి చట్టం అమల్లో ఉందో అది కంపల్సరీగా అమలు అవుతుంది. కంపల్సరీగా మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్మా చట్ట ప్రకారం దీన్ని అత్యవసర సర్వీస్ కిందకి తీసుకొచ్చాం కాబట్టి చిన్నపిల్లలు, బాలింతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. పౌష్టిక ఆహారం లోపంగా ఏర్పడుతుంది, కంపల్సరీగా మీరు అందరూ విధుల్లోకి జాయిన్ అవ్వాలంటూ కూడా ప్రభుత్వం హెచ్చరిక రూపంలో అయితే వారికి 10 రోజులు డెడ్ లైన్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.